హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవస్మై పార్ట్ 57. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సరే వస్తాను కానీ ఇంకా ఏడవకు. లోచన ఏడవడం చూడలేని బాలు ఒప్పుకున్నాడు. నాకు తెలుసు మా బాలు నా కోసం ఏదైనా ఒప్పుకుంటాడు, నవ్వుతూ అంది లోచన. ఇది కరెక్ట్ కాదు టిల్లు, ఇలా ఏడ్చి బ్లాక్మెయిల్ చెయ్యకూడదు అన్నాడు బాలు. ఏమో, నువ్వు నాతో ఉండటం నాకు కావాలి, దానికోసం ఏదైనా చేస్తాను సింపుల్గా చెప్పేసింది లోచన. సరే నేను వస్తాను, ఏడవకి ఇంకా, కానీ నా వర్క్ కోసం మాత్రం నేను బయటకు రావాల్సిందే అన్నాడు బాలు. అదంతా నువ్వు బావ చూసుకోండి, నాకు తెలియదు అంది. పెళ్ళయ్యాక నీకన్నీ తెలిసిపోతున్నాయి టిల్లు, చాలా తెలివిగా మారిపోయావు, మా ముద్దుల టిల్లులా లేవు. అప్పుడు నేనేం చెప్పినా వినేదానివి, ఇప్పుడు నీ మాటే నెగ్గించుకుంటున్నావు. అప్పుడేమో ఎప్పుడు బాలు బాలు అని అన్నీ నన్నే అడిగేదానివి. ఇప్పుడు మాటకి ముందు ఒకసారి బావా, తర్వాత ఒకసారి బావా అంటున్నావు అన్నాడు ఉడుక్కుంటూ. అయినా బావ కన్నా నువ్వే ఎక్కువ. ఒక్క మాటతో బాలుని కూల్ చేసేసింది లోచన. అప్పటి వరకు బాలు మాటల వల్ల ఇప్పుడు నేను నీ టిల్లు హస్బెండ్ని, మీ అందరికన్నా నేనే ఎక్కువ తనకి అని మనసులోనే నవ్వుకుంటున్న వాడు కాస్త లోచన అలా అనగానే ఒక్కసారిగా చివ్వున పొంగిన కోపంతో లోచన వైపు చూశాడు. కానీ లోచన అసలు తనకి సంబంధం లేనట్టు బాలుతో మాట్లాడుతుంది. నాకు తెలుసు టిల్లు, నీకు అందరికన్నా నేనే ఎక్కువ ఇష్టమని. మధ్యలోకి ఎంతమంది వచ్చినా వాళ్ళ స్థానం ఎప్పుడూ నా తర్వాతే అన్నాడు గర్వంగా. కానీ బావ మాత్రం నీతో ఈక్వల్. అయినా నువ్వే చెప్పావు కదా, పెళ్ళి జరిగాక అందరికన్నా ఎక్కువ నీ భర్తే అవ్వాలని. నేను ఎప్పుడు అంటాను కదా మీ ఇద్దరు ఈక్వల్ అవుతారు అని. ఇప్పుడు కూడా అంతే, మీ ఇద్దరు ఈక్వల్ నాకు, మిగిలిన వాళ్ళందరూ తర్వాతే అంది ముద్దుగా. అప్పటి వరకు కోపంగా చూసిన అర్హన్ కళ్ళు నార్మల్ అయిపోయాయి. తిరిగి అతని పెదవుల మీద నవ్వు ప్రత్యక్షమైంది. మనం కలిసి ఎన్నో రోజులు కాకపోయినా వాడిని నన్ను సమానం చేసేసావు. ముందు ముందు వాడికన్నా నేనే ఎక్కువ అనేలా చేస్తాను, చూస్తుండు అనుకున్నాడు మనసులోనే. సరేలే నేను వస్తున్నాను, నీకోసం నీకు ఇష్టమైనవి అన్నీ తీసుకొస్తాను అని అన్నాడు బాలు. బావ నా కోసం చాలా చాక్లెట్స్ తెచ్చాడు, కానీ అవన్నీ అక్కడే ఉన్నాయి. నువ్వు నా కోసం మళ్ళీ తీసుకొస్తావా అని అడిగింది లోచన నవ్వుతూ. చాలా తెస్తాను, బాయ్ అని ఫోన్ పెట్టేశాడు బాలు. లోచన ఫోన్ పక్కన పెట్టి, బాలు కూడా ఇక్కడికే వచ్చేస్తున్నాడు, ఇంకా నాకు చాలా హ్యాపీగా అని చెప్పింది సంబరంగా. కానీ నేను హ్యాపీగా లేను అన్నాడు అర్హన్. ఏ, బాలు అన్నయ్య ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేదా? అప్పటికి కంటి నిండా నీళ్లు చేరిపోవడంతో వాటిని బలవంతంగా ఆపుకుంటూ అడిగింది లోచన. కాదు, నువ్వు మీ బాలు అన్నని చాక్లెట్స్ అడగడం నాకు నచ్చలేదు. ఇది చెప్పు, పెళ్ళయ్యాక ఆడపిల్లలు ఏం కావాలన్నా ఎవరిని అడుగుతారు అని అడిగాడు అర్హన్. లోచన 2 నిమిషాలు ఆలోచించి భర్తని అని చెప్పింది. మరి నువ్వు ఏం కావాలని అన్నా నన్నే కదా అడగాల్సింది, మీ బాలుని ఎందుకు అడిగావు అని అడిగాడు అర్హన్. కదా, నేను నిన్నే అడగాలి కదా, కానీ నువ్వు మొన్ననే తెప్పించావు కదా చాలా చాక్లెట్స్, మళ్ళీ ఎప్పుడు చాకీస్ తింటున్నాను అని తిడతావేమో అని భయం వేసింది అని చిన్నగా చెప్పింది లోచన. పిచ్చి, నిన్నెందుకు తిడతాను, నువ్వు నా భార్యవి, దానికన్నా ముందు నా ముద్దుల మరదలు కదా అన్నాడు లోచన బుగ్గలాగి. అయితే ఇక నుండి ఏం కావాలన్నా నిన్నే అడుగుతాను అని చెప్పింది లోచన. సరేరా, నీకేం కావాలో చెప్పు, అవన్నీ తెప్పిస్తాను అని మొబైల్ ఓపెన్ చేసి ఆన్లైన్ ఆర్డర్ పెట్టడానికి ఓపెన్ చేసి చాక్లెట్స్తో పాటు కేక్స్ కుకీస్ కూడా ఆర్డర్ పెట్టి, ఇంకేమన్నా కావాలంటే పంకజాక్షి బాగా చేస్తుంది, తనతో చేయించుకో, ఇవన్నీ తిని ఫుడ్ తిననంటే మాత్రం అస్సలు ఒప్పుకోను వేలు చూపిస్తూ
బెదిరిస్తున్నట్టే అన్నాడు అర్హన్. థ్యాంక్ యూ బావా, అస్సలు ఫుడ్ స్కిప్ చెయ్యను అని అర్హన్ని హత్తుకొని చెప్పింది. అమ్మ మన థింగ్స్ అన్నీ పంపించింది. అలానే నేను ఆర్డర్ చేసిన నీ డ్రెస్సెస్ అన్నీ వచ్చేసాయి. వాటిని చెక్ చేసుకో. ఇంకేమన్నా కావాలంటే నేను తెప్పిస్తా. కానీ ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు, సరేనా అని అడిగాడు అర్హన్. పూజ కోసం చాలా కావాలి. నేను లిస్ట్ రాసి ఇస్తాను. అవన్నీ తెప్పించాను. ఇంకా చాలా పువ్వులు కావాలి అని చెప్పింది లోచన. అన్నీ లిస్ట్ రాయి. పంకజాక్షిని కూడా అడుగు. తనకి బాగా తెలుసు పూజల గురించి. అమ్మకి బాగా హెల్ప్ చేసేది. ఇప్పుడు నీకు హెల్ప్ చేస్తుంది అన్నాడు అర్హన్. సరే అంది. మీ అన్నయ్య వస్తున్నాడు కదా, పంకజాక్షికి చెప్పి రూమ్ రెడీ చేయించు, నేను వర్క్ చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడే వెళ్తాను అని వెళ్తూ థ్యాంక్ యూ బావా అని అర్హన్ చెంప మీద ముద్దు పెట్టి పరుగున వెళ్ళింది. చెంపని తడుముకుంటూ నవ్వుకున్నాడు అర్హన్. ఆంటీ, మా అన్నయ్య వస్తున్నాడు, ఇంకా ఇక్కడే ఉంటాడు. తన కోసం ఒక మంచి రూమ్ రెడీ చేయండి. పంకజాక్షిని వెతుక్కుంటూ వెళ్ళి తను కనిపించగానే అడిగింది లోచన. నీకు అన్నయ్య కూడా ఉన్నాడా చిన్నమ్మ? ఆశ్చర్యంగా అడిగింది పంకజాక్షి. ఉన్నాడు కదా, బాలు అన్నయ్య, ఇంకా రామయ్య తాత అని చెప్పింది. రామయ్య తాత అంటే ఎవరు అమ్మా? రామయ్య తాత అంటే ఎవరమ్మా? మీ నాన్న వాళ్ళ నాన్న? సులోచనని దృష్టిలో పెట్టుకుని అడిగింది. కాదు అమ్మా నాన్న నాకు తెలియదు. అమ్మమ్మ తర్వాత రామయ్య తాత, బాలు, ఇంకా రంగి వాళ్ళే తెలుసు. ఇంకా ఊళ్ళో అందరూ తెలుసు అంది. రామయ్య తాత ఏం చేస్తాడు అని అడిగింది పంకజాక్షి. పార్వతీపురంలో పెద్ద గుడి ఉంది కదా, ఆ గుడిలో పూజ చేస్తాడు అని చెప్పింది లోచన. రామయ్య తాత అంటే పూజారి గారా? ఆయన గారి మనవడా అమ్మ? బాలు అన్నయ్య అంటే అర్థమైనట్టు అడిగింది పంకజాక్షి. బాలు అన్న నేను కలిసే పెరిగాం అని చెప్పింది లోచన నవ్వుతూ. రామయ్య ఎవరో అర్థమైంది పంకజాక్షి. నువ్వే చెప్పమ్మా, ఏ రూమ్ అయితే బాగుంటుందో. మనం అన్ని రూమ్స్ చూద్దాం. నువ్వెలానూ ఇల్లు చూడలేదు కదా, ఇల్లు చూసినట్టు కూడా ఉంటుంది. నీకు నచ్చిన రూమ్ మీ అన్నయ్య కోసం సిద్ధం చేపిస్తాను అంది. సరే అని పంకజాక్షితో కలిసి వెళ్ళింది. ఇల్లంతా తిప్పి చూపించి ఎవరు ఎక్కడ ఉంటారో వచ్చినప్పుడు అని అన్నీ చెప్పింది. వాళ్ళ రూమ్స్ కాకుండా మిగిలిన గెస్ట్ రూమ్స్లో ఒక రూమ్ని బాలు కోసం సెలెక్ట్ చేసి ఆ రూమ్ క్లీన్ చేయించమని చెప్పింది లోచన. చిన్నమ్మ, నేను పని వాళ్ళకి చెప్తాను, కానీ మనం వెనుక వైపు పెరట్లోకి వెళ్దామా అని అడిగింది. ఈ టైంలోనా అని అడిగింది లోచన. చీకటి పడిపోయింది కదా, రేపు చూపిస్తానులే చిన్నమ్మ అని తిరిగి హాల్లోకి వచ్చేశారు. లోచన రూమ్లోకి వెళ్ళింది, కానీ అర్హన్ వర్క్ చేసుకుంటూ ఉండటంతో సైలెంట్గా ఉండిపోయింది. అన్నయ్య, అమ్మ చెప్పింది విన్నావు కదా, ఏం చేయాలనుకుంటున్నావు ఆ దరిద్రాన్ని? జీవిత అడిగింది చక్రపాణి. అమ్మ చెప్పింది కదా ఇప్పుడేం చెయ్యొద్దు అని. ఏం చేసినా మన మీదకే వస్తుంది కదా అన్నాడు పాని. అలా అని చూస్తూ ఊరుకుంటామా? నీకు తెలుసు కదా అర్హన్ గురించి, వాడు చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటాడు. పైగా ఆ దరిద్రాన్ని ఇష్టపడుతున్నాడు. మనం చూస్తూ ఉంటే పరిస్థితి మన చెయ్యి దాటిపోతుంది. మరి ఏం చెయ్యాలి అని అడిగాడు చక్రపాణి. ఏం చేస్తారంటారు వీళ్ళిద్దరూ కలిసి? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.